తెలంగాణ ఉద్యమం టైంలో ఉన్న కేసీఆర్ని మీరు దగ్గర నుంచి చూశారు. సో ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మైండ్ సెట్ కానీ మీకు చాలా దాని మీద ఒక క్లారిటీ ఉంది అని అనుకుందాం. ఆఫ్టర్ దట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సీఎంగా 10 ఏళ్ళు ఆయన పరిపాలించిన తీరు మీరు చూస్తూనే ఉన్నారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. తెలంగాణ అంటేనే మనం అందుకున్న నినాదం నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ల విషయం మాట్లాడుకుంటే సార్, బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి? ఒకప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ జగన్తో సన్నిహిత రాజకీయం చేసిండ్రు, అందుకే పదవి పోగొట్టుకున్నారు నిజానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబుతో కలిసి నడిచి అసలు ఏం చెప్పాలనుకుంటోంది? బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్తారు? బనకచెర్ల విషయంలో జగన్కు అవకాశం ఇచ్చింది కేసీఆర్, చంద్రబాబుకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, రేవంత్ రెడ్డి గారు ఇవ్వరు. అయితే వీళ్ళు టీఆర్ఎస్ నినాదం నీళ్లు నిధులు నియామకాలు. టీఆర్ఎస్ ఏది ఓటర్కు అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పదాలను పెట్టుకుని ముందుకు పోయింది. తెలంగాణ ప్రజల నినాదం కాదా నీళ్లు నిధులు నియామకాలు? కాదు, తెలంగాణ ప్రజల నినాదం ఏంది? స్వీయ పాలన, ఆత్మగౌరవం. ఓకే, తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, స్వీయ పాలనలో నేను ఇస్తా అని చెప్పుకున్నాడు. దీనికంటే ఇంకా ఫేమస్ మ్యాగ్జిమ్ ఏంటిది అనేది? దళితుడే మొట్టమొదటి ముఖ్యమంత్రి. అదెంత వాస్తవమైందో ఈ నీళ్లు నిధులు నియామకాలు కూడా అంతే వాస్తవమైంది. అంటే ఒక రకంగా వాళ్ళు మేము ఇరిగేషన్లో మ్యాస్ట్రో అనుకునే స్థితి, కానీ వాళ్ళ ప్రతి ప్రాజెక్టు మోసపూరితమైన తెలివి ఎందుకు పనికిరాదని తేల్చింది. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కూడా రీడిజైన్లో మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడికి రావడం అనేది ఆయన తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఇప్పుడు తెలుస్తుంది కదా మొత్తం. ఇప్పుడు కృష్ణాలో 299 తీసుకోమని ఎవరన్నారు? 512 వాళ్ళకి ఇచ్చేసి 299 ఏంది? ఇప్పుడు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ వస్తే మిగులు జలాల మీద ఇంకెక్కువ వాటా వస్తుంది. గోదావరి మీద సమస్య రానే రాదు, కానీ మనకు అష్యూర్డ్ వాటర్కు ప్రాజెక్ట్స్కు పర్మిషన్ మేము అంటున్నాం. హరీష్ రావు ఏమంటుండు తెలివి తక్కువదనంతో? మేము అన్ని పర్మిషన్స్ తెచ్చినాం అంటుండు. అన్ని పర్మిషన్స్ తెస్తే తుమ్మిడిహెట్టి ఎందుకు గాలే? వార్దా మీద ఎందుకు గాలే? ఎన్నో ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళు పిచ్చి పని చేసింది, ఆ 7 మండలాలని ఒక ఆర్డినెన్స్తోని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు ఒక బంద్ ఇచ్చేసి కూర్చున్నారు. ఇలా మళ్ళీ కవిత ఏమంటుంది? మొన్న నేను కుటుంబ సమేతంగా భద్రాచలం పోయినప్పుడు చేసిన డిమాండ్ అది, 5 గ్రామాలు తెలంగాణకి ఇవ్వండి చంద్రబాబు గారు అని. ఎందుకంటే నేను రామాలయ దర్శనం తర్వాత ఒక మిత్రుడు ఇంటికి టిఫిన్కి పిలిస్తే పోతే అక్కడికి వీళ్ళు వచ్చిండ్రు ఉద్యమకారుల, పురుషోత్తంపట్నం, మిగతా 4 గ్రామాలు. 1000 ఎకరాల రాముని మాన్యం ఆ ఊర్లోనే ఉంది. అది ఆంధ్రప్రదేశ్కి ఉంది టెక్నికల్గా ఇప్పుడు ఆ 7 మండలాల్లో. సో 5 గ్రామాలు ఇస్తే ఏంటంటే వీళ్ళు ఒక స్టేట్ దాటి మళ్ళీ అవతల తెలంగాణకు పోవాలి. అవతల విలేజెస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ 5 విలేజెస్ ఇస్తే స్ట్రక్చరల్ కూడా మంచిగా ఉంటుంది అనేది ఇప్పుడు కవిత గారు డిమాండ్ చేసిండ్రు. కానీ 7 మండలాల బదలాయింపుతోని దిగువ సీలేరు కూడా పోయింది. 400 TMC వాటర్ మనకు హక్కు ఉంటుండే. అయితే వీళ్ళేమంటారు ఇప్పుడు? బనకచెర్ల కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు అవకాశం ఇస్తుంది అని. బనకచెర్ల ఇంతవరకు ఏం కాలే, కానీ ఆ రోజు బనకచెర్ల కట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం రాయలసీమ రొయ్యల పులిసే. ఆయన నేను రాయలసీమను రతనాలసీమగా చేస్తానికి నేను సహకరిస్తా అని అన్నాడు. రాయలసీమను రతనాలసీమగా చేసేది అవకాశము గోదావరి జలాలతో కూడా ఉంటుంది, కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు పర్మిషన్స్ పట్టి ఇంకా ఈజీ అవుతుంది. అదొక ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మన రిటైర్డ్ ఇంజనీర్స్ కొన్ని సూచిస్తున్నారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీద ఎత్తిపోసి రివర్సబుల్ పంప్స్తో మళ్ళీ మనం అదే బనకచెర్లలో ఏ రకంగా ఆలోచించినా వాటర్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వార్ వన్ సైడ్ అయిపోవాలి. ఎందుకు సార్ ఈ బనకచెర్ల విషయంలో పూర్తి స్థాయిలో మనది, మన నీళ్లు మనకి అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎందుకు లేదు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ అని ఒకప్పుడు రేవంత్ కామెంట్స్ చేసినారు. ఇప్పుడు రేవంత్ చేస్తున్నది ఏంటి అని డైరెక్ట్ అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తాం? ఇంతవరకు బనకచెర్ల మీద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు, కేంద్ర జలశక్తి మంత్రివర్గం తీసుకోలేదు, మంత్రిత్వ శాఖ తీసుకోలేదు, CWC తీసుకోలేదు, అపెక్స్ కౌన్సిల్ తీసుకోలేదు, ఎవ్వరేం నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు.
అర్జీ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మిగులు జలాల మీద వాటా తేల్చిన తర్వాత పర్మిషన్స్ ఇస్తే మంచిది. ఓకే. అంతకంటే ముందు 948 టీఎంసీ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఫస్ట్ పర్మిషన్స్ ఎష్యూర్డ్ వాటర్ కదా, అది అవి మిగులు జలాలు కాదు కదా. మిగులు జలాలు ఇప్పుడు 3000 టీఎంసీలో నేను అంటాడు. పోయిన సంవత్సరం 6000 పైసలకి టీఎంసీలు పోయినాయి. ఒకసారి 5000 పోతాయి, ఒక్కోసారి 3000 పోవచ్చు, ఒకసారి 1200 పోవచ్చు. మరి 1200 పోయినప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఇప్పుడు అష్యూర్డ్ వాటర్ కూడా ఉండవు కదా. అలాంటప్పుడు ఇప్పుడు బనకచెర్ల వాళ్ళకు పర్మిషన్ ఇస్తే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ కింద 200 టీఎంసీనో 300 టీఎంసీకి రైట్ వస్తుంది. మరి అలాంటప్పుడు రైట్ ఉన్న వాటికి ముందు ఇవ్వడానికి సమస్య ఏందనేది మనం ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్నాం. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్, సెకండ్ అపెక్స్ కౌన్సిల్కి పోలే, ఉద్దేశపూర్వకంగా పోలే. దాంట్లో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు బనకచెర్లకు అవకాశం ఇవ్వాలని. ఇప్పుడు ఏంది, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి పోతుంది, అది అక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ లేచిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు లిఫ్ట్ చేసుకొని బనకచెర్లకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం ఉంది. అది ఎక్కడ కూడా లేనిది ఇంతకుముందు, ఏది విభజన చట్టంలో లేదు, ఎక్కడా లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అందుకని ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ పెట్టమని ఇప్పుడు డిమాండ్తో మేము కేంద్ర మంత్రిని కలిసినాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది. సో మేమేమి ఎక్కడ రాజీపల్లె, హరీష్ రావు మాటలు వింటున్నాం, కేటీఆర్ మాటలు వింటున్నాం, అది క్లారిటీ ఉన్నట్టు కాదు. వాళ్ళ అబద్ధాలకు చిన్న కొడుకులాగా, లయ్యం పెద్ద కొడుకులాగా ఉంటే వాళ్ళ కొడుకు చిన్న కొడుకులాగా వ్యవహరిస్తుండ్రు. కానీ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మరి ఇంత సక్కన వాళ్ళు అయితే 9 సంవత్సరాలు ఏం చేసిండ్రు? బనకచెర్ల కాదు, గోదావరి మీదనే కూడా ఒక నిర్ణయం తీసుకోవాలిగా. నేను కొత్తగా మా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే, మళ్ళీ కలిసినప్పుడు అసలు కృష్ణా వాటర్ రిడ్రెసల్ పాలసీ తీసుకోండి. 299కి ఎందుకు స్టిక్ ఆన్ కావాలి? ఇంకా మనకి ఎక్సెస్ వాటర్ వచ్చేది. ఎందుకంటే మహబూబ్ నగర్కు జూరాల ఎత్తిపోతల ఉండే ఇంతకుముందు, జూరాల నుంచి ఎత్తిపోసి పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదన. దాన్ని మనోడు మళ్ళీ ఇక్కడికి వచ్చిండు, కొల్లాపూర్కి వచ్చి ఇక్కడి నుంచి ఎత్తిపోసుకోవడం అనేసరికి అది ఎత్తిపోతలు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఎత్తిపోతైనా కూడా సహజ కాలువతో వచ్చేది. మహబూబ్నగర్ వాళ్ళకి మాకు నష్టం జరిగింది అంటారు. మాకు కూడా నల్గొండకు కూడా డిండికి కానీ మిడ్ డిండికి కానీ మాకు ఇబ్బంది అవుతుంది. ఎస్ఎల్బీసీ ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఇవన్నీ ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కృష్ణా మీద కూడా మనం ఒక పాలసీని కొత్తగా తెచ్చుకుంటే, గోదావరి వాటర్ మిగులున్నాయి అంటుండ్రు కదా వీళ్ళు కూడా, బాగా పోతున్నాయి అంటుండ్రు కదా కేసీఆర్, దాని నుంచి మనం ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. సో ఒకసారి కృష్ణా గోదావరి జలాల మీద పునరాలోచన, లేదంటే ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది.